గంగాతరంగరమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం.
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనం, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి.
లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి తప్పిన చెవిల పువ్వులు కైలాసం కూసిన కాకి పువ్వులు కళ్యాణి తెచ్చిన జ్ఞాపకాలు మనకునాని తిరిగి గాని గుర్తులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు 2006-2007 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా మా ఆహ్వానాన్ని మన్నించి మా యొక్క ఆహ్వానాలందరికీ ఆహ్వానించాలని చెప్తున్నాను. చదువులమ్మ చెట్టు నీడలో ఇప్పుడు మనమందరం ఎన్నో ఏళ్ళ నుంచి అనుకున్న విషయం మన 2006-2007 సంవత్సరం ఎస్ఎస్సి బ్యాచ్ 10వ తరగతి పూర్తయిన తర్వాత ఈరోజు 20 సంవత్సరాలు పూర్తి చేస్తున్నాం. 20 సంవత్సరాల ఈ యొక్క కార్యక్రమానికి మన ఉపాధ్యాయుల బృందం వచ్చేసినటువంటి వారికి నమస్కారం తెలియజేస్తుంటూ గౌరవనీయులైనటువంటి హెడ్ మాస్టర్ గారు హెడ్ మాస్టర్ అయినట్టు మనం కావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ హెడ్ మాస్టర్ సార్ గారికి సంఘు మహేష్ ముత్త కర్ణాకర్ కలిసి ఇద్దరు సన్మానం చేయాల్సిన అవసరం ఉంది. ఫ్రెండ్స్ అందరూ కూడా కూర్చోండి. అందరూ ఒకసారి ప్లీజ్ అందరూ కూడా తమ కేటాయించిన సీట్లలో కూర్చోండి. ఇప్పుడు మనకు సార్కి సంఘు మహేష్ అండ్ ముత్యం కరుణాకర్ గారు వేదికపైకి వచ్చి పూల గుచ్చాన్ని ఇప్పుడు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. రాజమల్లె సార్ గారికి మన మర్ల శ్రీశైలం భాగ్య వీరిద్దరూ పుష్పగుచ్చం ఇచ్చి సాధారణంగా ఆహ్వానించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. బ్యాడ్జ్ని ప్రజెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాము. మిగతా మిత్రులు తమ యొక్క చప్పట్లతోని హర్షాన్ని వ్యక్తం చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా మనము సంతోషంగా జరుపుకోవడానికి మళ్ళీ విద్యార్థులకు కఠినంగా భావించే అటువంటి సబ్జెక్ట్ అయినటువంటి గణిత శాస్త్రం మ్యాథమెటిక్స్ అంటే మన నిజ జీవితంలో ఎదుర్కొనేటువంటి సమస్యలే కంటే మ్యాథ్స్లో ఎదుర్కొనేటువంటి సమస్యలే ఎక్కువ. అలాంటి సమస్యలని చాలా చక్కగా ఎంతో సులభంగా ఎలా సాధించాలో నేర్పించే మా యొక్క టీచర్ అయినటువంటి సుజాత మేడం గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. సంతోషంగా ఉండి మంచిగా బాగుపడి వారికి సప్పట్లతో కూర్చుంటే అంతకన్నా కూడా పెద్ద కాదు. ఇప్పుడు క్యాప్ కింద పడదే మొత్తం. హెచ్ఎం జిల్లా ప్రభాకర్ సార్ గారిని సాధారణంగా స్టేజ్ పైన ఆహ్వానిస్తున్నాము. వారించడానికి ప్రాథమిక హెడ్ మాస్టర్ సార్ గారు అయినటువంటి మనకి ఎంతో కృషి చేస్తున్నటువంటి శాస్త్రం కూడా సాధారణంగా డాష్ బోర్డు మీదకి ఆహ్వానిస్తున్నాము. సార్కి ఖచ్చితంగా సామాజిక బాధ్యతతో తనతో పాటు సమాజంలో గుండవుని ప్రవీణ్ ఇప్పుడు సుకన్య టీచర్ గారిని స్టేజ్ పైకి చప్పట్లతో పాటు సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. మేడం గారికి పుంజాల విజయేందర్, మన కళ్యాణి ఇద్దరు కలిసి ఉపాధ్యాయురాలైనటువంటి సుకన్య టీచర్ గారిని సగౌరవంగా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము.
హిందీ నేర్చుకోవడంలో మాకు తోడు. క్లాప్స్తోనే ప్లీజ్ అందరూ ఫ్రెండ్స్ ఓకే. ఇప్పుడు భాగ్య విజయ ఇప్పుడు ఫర్హానా కూడా వచ్చినట్టు కదా. సెకండ్లో అక్కడ ఆగి మన ప్రసిద్ధి తెలుసు కాబట్టి పార్వతీ టీచర్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. కేవలం చదువు ఒకటే కాకుండా శారీరక విద్య పట్ల తమకున్నటువంటి నిబద్ధత, ఆరోగ్యకరమైనటువంటి చురుకైన జీవన శైలి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ మంచి క్రమశిక్షణను అలవాటు చేసినటువంటి మా టీచర్ అయినటువంటి పీఈటీ మేడం గారిని, పార్వతీ మేడం గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. షఫీయుద్దీన్ సార్ గారిని గౌరవంగా చప్పట్లతో పాటు డాష్ మోడమడికి ఆహ్వానిస్తున్నాము. కమలాకర్ రెడ్డి అండ్ కార్తీక్ అండ్ గర్ల్స్ ఇంకెవరున్నా వారికి డాష్ బోర్డ్ మీద ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. ప్రాముఖ్యతను అలాగే ప్రావీణ్యాన్ని మనకు నేర్పించినటువంటి మన నిజంగా కూడా 20 సంవత్సరాల తర్వాత మీ అందరిని చూస్తుంటే మాకు ఆనందం కూడా అసలు అర్థం చెప్పలేని పరిస్థితులు. దాపు 10 సంవత్సరాల నుంచి మేము ఎప్పుడో అనుకుంటున్నాం. అయినా సరే ఆ దేవుడు మాకు విద్య నేర్పిన వాళ్ళ ఆశీర్వాదంతో పాటు ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏర్పడడం జరిగింది. కాబట్టి నిజంగా మీ అందరికీ ఇక్కడ ఉన్న విద్యార్థుల తరఫున, గర్ల్స్ అండ్ బాయ్స్ తరఫున 2006 అండ్ ఎస్ఎస్సి బ్యాచ్ తరఫున మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాము. ఈరోజు మనం ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఏంటంటే మనం ఎక్కడెక్కడ ఒక 20 సంవత్సరాల క్రితం ఒకే గదిలో ఒకే మన పాఠశాలలో మొదలైనటువంటి ఈ స్నేహబంధం, అలాంటి స్నేహబంధాన్ని 20 సంవత్సరాల తర్వాత మనము ఇప్పుడు మన విద్యార్థుల అలాగే వందే మాతరం సుజనితలా సస్యశ్యామలా మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ శోభినీ సుహాసినీ సుమధురభాషిణీ సుఖదాం వరదాం మాతరం వందే మాతరం. థ్యాంక్ యూ.
పదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా థ్యాంక్ యూ అందరికీ మీరు మనము ఈరోజు 20 years తర్వాత ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. 20 years తర్వాత మనం ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సెలబ్రేషన్స్ కోసం మా మిత్రులు చాలా కష్టపడ్డారు. కాదు, నేను ఇక్కడ నేర్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. స్కూల్లో నేర్చుకున్నందుకు, ఇప్పుడు నేను మంచి పొజిషన్లో ఉన్నందుకు మా టీచర్స్ వాళ్ళు నేర్పించిన విద్య, నేను నేర్చుకున్న విద్య వల్ల చాలా సహకారంతో నేను మంచి పొజిషన్లో ఉన్నానని నేను సంతోషిస్తున్నాను. హలో ఫ్రెండ్స్, అందరికీ హలో ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నేను గుండూరి రేవతి. నేను 20 years అయింది, కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత కలుసుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఎప్పుడు కలుస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. నమస్కారాలు. నా తోటి మిత్రులకు అందరికీ వచ్చినందుకు చాలా ప్రజెంట్ మంచి పొజిషన్లో ఉన్నాను. ఇప్పుడు మదర్ డైరీలోని వెటనరీ అసిస్టెంట్ చేస్తున్నాను ప్రజెంట్. అయితే నాకు రాజీ ఇలా మాట్లాడడం కూడా ఎప్పుడు అనుకోలేదు, ఎప్పుడు భయం కూడా ఉండేది. కానీ నేను రోజు ఒక 100 మంది రైతులతో మాట్లాడతాను. రైతులతోటి ఎందుకంటే నేను చేసేది వెటనరీ కానీ వైద్యము మూగజీవులకు ఎదుర్కొని ఆ మూగజీవులతో మాట్లాడు మరియు రైతులను ఎలా డీల్ చేసుడు అన్నీ నాకు కొద్దిగా తెలిసింది. అయినా ఇప్పుడు వైద్యాలను కూడా మాట్లాడాలంటే నాకు చాలా భయంగా ఉంది. ఇంతకు అక్కినపల్లి భాగ్య. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి సహకరించిన మిత్రులందరికీ నమస్కారాలు. మరియు మా ఉపాధ్యాయ బృందానికి, మా
నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు చిన్నప్పటి నుండి నేను మన క్లాస్మేట్స్తో అందరితో కలిసిమెలిసి ఎంతో ప్రేమానురాగాలతో కలిసి ఉన్నాను. నాకు అవే గుర్తుకొస్తున్నాయి మనందరినీ చూస్తే. దయచేసి నేను తప్పుగా ఏమైనా మాట్లాడితే నన్ను క్షమించగలను. కంప్లీట్ చేసి ఖాళీగా ఉన్నాను. కాకపోతే నేను ఒక మంచి పొజిషన్లో ఉండి మంచిగా ఉన్నాను మేడం. సార్స్ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మీ అందరి ఆశీర్వాదాలు మాకు ఎల్లప్పుడూ ఉండాలని మా ఉపాధ్యాయుల బృందాన్ని కోరుకుంటున్నాను. మన తోటి మిత్రులందరూ ఎలాగో కలుస్తామో ఎప్పుడు కలుస్తామో అని చాలా బాధగా అనిపించింది. కానీ 20 సంవత్సరాల తర్వాత విజయవంతం చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఇలానే ఇంకా చాలా సమావేశాలు ఏర్పాటు చేసుకొని మనందరం కలిసి ఎప్పటికీ ఇలాగే ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈనాటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం ఎన్నో సంవత్సరాల నుంచి చాలా అనుకొని ఈరోజు మనం చేసుకోవడం జరుగుతుంది. ఇందులో కొంతమంది మిత్రులు రాలేదు. రాని వాళ్ళు దురదృష్టవంతులు, వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి సన్నివేశం మళ్ళీ రాదు. ఇది రావడానికి కూడా ఎంతో కష్టపడాలి మన మిత్రులు. చాలా రోజుల నుంచి అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని మాట్లాడడం జరిగింది. కానీ కొంతమంది మిత్రులు రాలేదు. వాళ్ళ గురించి కూడా నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే అందరం వస్తే చాలా బాగుండు. ఇంకా మన పూర్వ విషయాల గురించి చర్చించుకున్నట్టయితే మన గురువులు చాలా మనకు ఎంతో మంచిగా విద్యాబుద్ధులు నేర్పినారు. ప్రపంచంలో ఎట్లా నడుచుకోవాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, చదువు అంటే డబ్బు సంపాదించడమే కాదు, ప్రపంచాన్ని ముందుకు పోవడం ఏ విధంగా పోవాలి. అదేవిధంగా మన తెలుగు రాజమల్లయ్య సారును, సోచల్ సారు, వేణు సారు వీళ్ళందరికీ ఎన్నో మధురమైన జ్ఞాపకాలు నాకు ఉన్నాయి. రాజమల్లయ్య సార్ క్లాస్ చెప్పినప్పుడు మధ్యలో వేసే డైలాగులు, వేసే మాటలు ఇప్పటికీ నాకు చాలా గుర్తున్నాయి. ఎందుకంటే ఇవి నాకు జీవితాంతం గుర్తుంటాయి, మర్చిపోలేని స్మృతులు. వేణు సారు ఇంకా ప్రొఫెసర్ సార్ రాలేదు. మేము సాయంత్రం కాగానే క్రికెట్కి వెళ్ళేది. ఎప్పుడు ప్రేడ్ అయిపోతే డ్రిల్ అయితే అప్పుడు మేము వెళ్ళాలని. ఎందుకంటే వేణు సార్ మాకు ఎప్పుడు ఆపోజిట్ టీంలో ఉండేది. అవుట్ అయినా కూడా చాలాసార్లు నాట్అవుట్గా చాలా స్టోరీ చేసాడు. అవన్నీ నాకు ఇప్పటికీ గుర్తున్నాయి నాకు. ఇంకొకటి మన పార్వతి మేడం ఎప్పుడైతే 6th వచ్చారో మాకు కబడ్డీ ఇవన్నీ మాకు అంతకుముందు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఇవన్నీ మనకు మన పార్వతి మేడం గారు చాలా మంచిగా చెప్పారు. ఇంకా మన రాణి మేడం, నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. ఫస్ట్ రాణి మేడం చెప్పారు, తర్వాత మన రాజమల్లయ్య సార్ అంటే నాకు చాలా ఇష్టం, ఇప్పటికీ చాలా ఇష్టం. ఎందుకంటే చాలా గుర్తుపెట్టుకుంటాను. నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. నేను ఎంఏ డిస్కంటిన్యూ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఒక మంచిగానే ఉన్నాను. నా ఫ్యామిలీ 3 అమ్మాయిలు, చాలా సంతోషంగా ఉన్నాను. ఇలాంటిది మళ్ళీ వీలైతే ఇంకా కొన్ని సంవత్సరాలకైనా అందరు కలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. హలో అండి, హాయ్ అందరికీ నమస్కారం. ఈ వేదికను అలంకరించిన ఈ స్నేహితులకి, విద్యార్థులకు ఓకే, ఆ ఉపాధ్యాయులకి పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం అందరం ఒకే చోట కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ అన్ ఎమోషనల్ డే యాక్చువల్లీ. జీవితంలో ఎన్నో మార్పులు, ఒక్కొక్కరు ఒక్కో విధంగా సెటిల్ అయ్యాం. అంటే కొందరు ఫార్మింగ్ చేస్తున్నారు, కొందరు జాబ్లో సెటిల్ అయ్యారు, కొందరు ఓన్ బిజినెస్ పెట్టుకున్నారు. కానీ మనం అందరం ఒకే రోజు ఈరోజు కలుసుకున్నందుకు మళ్ళీ చాలా సంతోషంగా ఉంది. అప్పుడు స్కూల్ డేస్లో అటెండెన్స్ కోసం మనము డైలీ స్కూల్కి రావడము అండ్ ఎగ్జామ్స్ ముందు ప్రిపేర్ అవ్వడము, 1 day ముందు ప్రిపేర్ అవ్వడము అండ్ విండో నుంచి సార్ కానీ టీచర్ కానీ వస్తుందనగానే సైలెంట్గా ఉండడము అండ్ రిపబ్లిక్ డే ముందు ఆగస్ట్ 15th డే రోజు స్పోర్ట్స్ డేస్ కానీ అవన్నీ బాగా గుర్తుకు వస్తున్నాయండి. జీవితంలో ఫ్రెండ్స్ ఎంత ముఖ్యమో మనకు విద్య నేర్పిన ఉపాధ్యాయులు కూడా అంతే ముఖ్యము. ఎందుకంటే బేసిక్ ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ బేసిక్ ఫౌండేషన్ అనేది మనం స్కూల్ డేస్ నుంచే నేర్చుకుంటాము. ఫౌండేషన్తో పాటు డిసిప్లిన్, రెస్పెక్ట్ అండ్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ మనకు స్కూల్ డేస్ నుంచే వస్తాయండి. ఎప్పుడైనా టీచర్స్ చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు అనుకుంటాము. మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు కొట్టడము అండ్ కొంచెం స్కూల్కి లేట్ కావాలని పీటీ సార్ కొట్టడము అవన్నీ
ఎందుకంటే అవన్నీ మన కోసమే చేసింది. అవన్నీ ఉంటేనే మనం ఇలా ఈ స్టేజ్లో ఉన్నాము. బేసిక్గా ఈరోజు మన ఏ స్థాయిలో ఉన్నామో, మన పేరెంట్స్ ఎంత ముఖ్యమో, మన ఉపాధ్యాయులు కూడా అంతే ముఖ్యము. ఇంకొక విషయం, 20 సంవత్సరాల తర్వాత కూడా మన ఫ్రెండ్షిప్ ఇలా ఉందంటే, ఇలా ఇంత స్ట్రాంగ్గా ఉంది బేసిక్గా. సో ఇలాంటి రీయూనియన్స్ రెగ్యులర్గా జరుపుకోవాలి. ఎందుకంటే అలా జరుపుకుంటేనే మనం ఒకరినొకరము తెలుసుకుంటాము. కాలం మనల్ని ఎంత పెద్దవాళ్ళని చేసినా కానీ మన హృదయంలో ఆ స్కూల్ డేస్ అలాగనే ఉండిపోయాయి. ఆ మెమరీస్ అన్నీ ఉండిపోయాయి. చెప్తాను చిన్న జోక్. యాక్చువల్లీ బొమ్మ శేఖర్ రాలేదు యాక్చువల్గా ఇక్కడికి. బొమ్మ శేఖర్ మీద ఇన్సిడెంట్ మాకు జరిగింది. గుండవని అనిల్, నాకు, బొమ్మ శేఖర్ పిఆర్బిటాలు ఏ షేప్, మేము ఎగ్జామ్ రాస్తున్నాం, యూనిట్ టెస్ట్ రాస్తున్నాము. పిఆర్బిటాలు ఏ షేప్లో ఉందని బొమ్మ శేఖర్ అనిల్ని అడిగాడు. పిఆర్బిటాల్ జనరల్గా డంబెల్ షేప్లో ఉంటుంది. సో అరే అనిల్ చెప్పరా అంటే పిఆర్బిటాల్ ఏ బొమ్మ, వాళ్ళ ఇంటి పేరు బొమ్మ. సో బొమ్మల ఆకృతి అన్నాడు. సో ఆ ఎగ్జామ్లో రాసుకున్నాడు బొమ్మల ఆకృతి అని. ఆ ఇన్సిడెంట్ ఇంకా తలుచుకున్నప్పుడల్లా చాలా నవ్వొస్తుంటుంది. ఓకేనండి, థ్యాంక్ యూ. ఉపాధ్యాయులు అందరూ ఎంతో దూరం నుంచి వచ్చారు అంటే హైదరాబాద్లో. లాస్ట్ 10 years నుంచి బెంగళూరులో ఉన్నాను. రీసెంట్గా హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాను. థ్యాంక్ యూ. శ్రీకాంత్ తన యొక్క అమూల్యమైనటువంటి. అందరికీ నమస్కారం. 2006, 2007 2000 బ్యాచ్. మా అవమానం అందించి వచ్చిన టీచర్లకు, సార్ వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మీరు చెప్పిన విద్య వల్లనే ప్రజెంట్గా నేను MBA BEd అయిపోయి డీఎస్కు ప్రిపేర్ అవుతున్నాను. ఎందుకంటే మీరు చెప్పిన చదువు వల్ల మేము మంచి పొజిషన్లో ఉన్నాము. మీకు చిన్న సాగోడాలనుకుంటున్నాను. అజ్ఞానమనే చీకటిలో అక్షర కిరణాలు మీరు చిరుప్రాయములోన ఎన్నో వెలుగలొసిగే గురువులు. అజ్ఞానమనే చీకటిలో అక్షర కిరణాలు మీరు చిరుప్రాయములోన ఎన్నో విద్యలొసిగే గురువులు. కల్లా కపటము తెలియని పసిపిల్లల నేస్తాలు ప్రేమలెన్నో పంచేటి దేవుడి ప్రతిరూపాలు. కల్లా కపటము తెలియని పసిపిల్లల నేస్తాలు ప్రేమలెన్నో పంచేటి దేవుడి ప్రతిరూపాలు. అజ్ఞానమనే చీకటిలో అక్షర కిరణాలు మీ చిరుప్రాయములోన ఎన్నో విద్యలొసిగే గురువులు. మరువం మీ సేవలను, మరువం మీ దీవెలను, మరువం మాలో జీవం ఉన్నంత వరకు. అజ్ఞానమనే చీకటిలో అక్షర కిరణాలు మీ చిరుపాయములోన ఎన్నో విద్యలొసిగే గురువులు. ఇక్కడ విచ్చేసిన మన గురువులకు పాదాభివందనం. మిత్రులందరికీ ఉదయపూర్వక స్వాగతం. ఈరోజు ఆఫ్టర్ 20 years తర్వాత మనం ఈరోజు ఇక్కడ కలుసుకున్నామంటే చాలా సంతోషంగా ఉంది. అలాగే మనం ఆఫ్టర్ 20 years బ్యాక్ మన 10th క్లాస్లో అండ్ 5th నుంచి 10th వరకు చదువుకున్నాం. హై స్కూల్లో చాలా చిలిపి పనులు, సార్లతోటి కూడా మనం కొన్ని దెబ్బలు తిన్నాం. అలాగే అందరితోటి చాలా సన్నిహితంగా ఉన్నాం. ఈరోజు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర్ అన్నట్లు మనకు అక్షరం దిద్దించి జీవితం నేర్పించిన గురువులకు ముందుగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము. 2006-07 బ్యాచ్ జెడ్పీఎస్ఎస్ బంధువులకి స్కూల్ నుంచి గేటు దాటి బయటకు వచ్చిన మనము ఇవాళ ఆఫ్టర్ 20 years తర్వాత ఇక్కడ కలుసుకున్నాం. చాలా ఆనందంగా ఉంది నాకు. ఒక చిన్న మాట చెప్తున్నా, చదువు చెప్పిన మన గురువులకు చాలా సంతోషంగా ఉంది. పాదాభివందనం సార్ మీ అందరికీ. పెద్దగా నేను ఫస్ట్ టైం నేను ఒక స్పీచ్ ఇక్కడ మాట్లాడుతున్నాను, తప్పుగా ఎవరు అనుకోవద్దు. మన ఫ్రెండ్స్ అందరూ ఈరోజు ఇక్కడ కలుసుకోవడానికి చాలా హ్యాపీగా ఉంది. బట్ ఎక్కువగా మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి నాకు అర్థం కాలేదు. చాలా సంతోషం. ఈ పార్టీ నాకు మైక్ ఇచ్చినందుకు ఫ్రెండ్స్ అందరికి చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మై నేమ్ ఈజ్, నా పేరు పుంజాల విజేందర్ సార్. నేను వచ్చేసి హైదరాబాద్లో కార్పొరేట్ కంపెనీలో డ్రైవర్గా డ్యూటీ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న. మీరు ముందు నుంచి జరగండి అన్న, మాట్లాడగలరు. కరుణాకర్, నేను వ్యవసాయం చేస్తున్నాను. పాదాభివందనం. నా పేరు నిమ్మల నరేష్.
నేను జిహెచ్ఎంసీలో డ్రైవర్గా పనిచేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. స్నేహితులందరికీ శుభాకాంక్షలు. నా పేరు రాజం బాలరాజ్, అగ్రికల్చర్ ఇన్సూరెన్స్. కార్తిక్, నేను ఐటీ ఎంప్లాయ్గా వర్క్ చేస్తున్నాను. నేను ఓన్లీ 1 year చదివాను గవర్నమెంట్ స్కూల్ ఇక్కడ. అంతకుముందు ఆ తర్వాత నేను వేరే ఊళ్ళో చదవాల్సి వచ్చింది కాబట్టి అంత పరిచయం లేదు. సో అంతే. 2067 బ్యాచ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు. అలాగే టీచర్స్కు, ఉపాధ్యాయులకు నమస్కారాలు. 2067 బ్యాచ్ అందరూ ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి. ఈ కార్యక్రమానికి టీచర్స్ సార్లు అందరూ కలిసి రావడం నాకు సంతోషంగా ఉంది. అలాగే ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి ఫ్రెండ్స్ అని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరలా వెంకటేష్, అందరికీ నమస్తే. నేను చేస్తున్న వృత్తి ఫైర్ ప్యానల్ సూపర్వైజర్. థ్యాంక్ యూ. నా పేరు గంగా, నేను సంగీత సంస్థ వర్క్ చేస్తాను. వేదికను అలంకరించినటువంటి ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. అలాగే నా మిత్రులందరికీ, నా తోటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి అందరూ వచ్చారు ఈరోజు, చాలా సంతోషంగా ఉంది. మేమందరం కలుసుకోవడం అనేది చాలా అరుదు. ముఖ్యంగా మన క్లాస్ గర్ల్స్ ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు మేము, కానీ అందరూ వచ్చారు. అదైతే చాలా సంతోషంగా ఉంది. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆ గురువే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. అలాంటి గురువులందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి మా ఆహ్వానాన్ని మన్నించి మా అందరి కోరిక నెరవేర్చినందుకు వారందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏమిటంటే ఈరోజు 2006-7 బ్యాచ్ మేము 20 సంవత్సరాల నుంచి అనుకున్నాము. గత 5 సంవత్సరాల నుంచి కూడా గెట్ టుగెదర్ పెడదామని అనుకున్నాము, కానీ ఎవరు కూడా సహకరించలేదు. కానీ ఇందులో కొంతమంది మిత్రులు ముఖ్యంగా ముందుగా ఉండి అందరు కష్టపడి ఇలాంటి గెట్ టుగెదర్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మిత్రులందరికీ నమస్కారం. కూర్చోండి. నా పేరు కమలాకర్ రెడ్డి. ఇక్కడ అగ్రికల్చర్ చేస్తున్నా ఇక్కడ విలేజ్లో. ముఖ్యంగా వేదిక మీదకి ఈరోజు భూములుగా వచ్చేందుకు కంపారెంట్ బాయ్స్ పూర్వ విద్యార్థుల సమ్మెకు చేసినటువంటి ఉపాధ్యాయులకు స్వాగతం. నా తోటి విద్యార్థులకు స్వాగతం. నా పేరు భానుచంద్ర రెడ్డి, వృత్తి ఏఆర్ పవర్ సొల్యూషన్ కంపెనీ CEO. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు 20 సంవత్సరాల తర్వాత నా తోటి విద్యార్థులను ఒకే దగ్గర కలుసుకోవడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి రోజు మరింత జరుపుకోవాలని కోరుకుంటూ జరుగుతాను. టైం వేస్ట్ చేయకండి, మాట్లాడండి. స్పీకర్ మైక్ దగ్గర పెట్టుకోండి. అందరికీ నమస్కారం. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ఉపాధ్యాయ బృందానికి ముఖ్యంగా నమస్కారాలు. అలాగే మా మిత్రులందరికీ నమస్కారాలు. ఎన్నో 2 years నుంచి అనుకుంటున్నాము చేద్దామని, కానీ బాయ్స్ అలాగే గర్ల్స్ రమాదేవి భాగ్య బాయ్స్ అందరూ కూడా చాలా కష్టపడి వీళ్ళందరినీ రప్పించారు. నా పేరు స్వప్న, జట స్వప్న. నాకు బాబా మెడికల్ కూడా చేస్తున్నాను ప్రస్తుతం. నేను ఇప్పుడు ప్రస్తుతం అందరూ ఏ పొజిషన్లో ఉన్నారో దాంట్లో మరింత ఉన్నత స్థాయిలో ఉండాలని మీరు అనుకునే సాధించాలని కోరుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. నేను ఎక్కువ రోజు చదవలేదు, స్కూల్లో 3 months ఉన్నాను. దాంట్లో నాకు ఎక్కువ జ్ఞాపకాలు అంటే ఏం లేదు. జెండా వందలో వచ్చినప్పుడు మాటలో స్పీచ్లు ఇస్తుంటే ఎప్పుడు చాక్లెట్ ఇస్తారా, ఎప్పుడు బిస్కెట్ ఇస్తారా, ఎందుకు ఇస్తారని అది కూడా నాకు స్పీచ్లు ఇస్తుంటే ఎప్పుడు చాక్లెట్ బిస్కెట్ ఇస్తారా వెయిట్ చేస్తున్నాము. 3 months నాకు ఇంకేం జ్ఞాపకాలు లేవు. చాలా సంతోషంగా ఉంది.
బీ ఫార్మసీ కంప్లీట్ చేశాను. ప్రజెంట్లీ నేను పీకే ఫార్మసీలో చేస్తున్నా. నాకు 3 పాపలు. గౌరవనీయ ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. నా పేరు విద్యారాణి. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. ప్రజెంట్ ఖాళీగా ఉన్నాను. నేను మా వారు పోస్ట్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నాను. హౌస్ వైఫ్. నాకు 2 పిల్లలు, పాప బాబు. కంప్లీట్ అయింది. చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత కలవడం జరిగింది. థ్యాంక్ యూ. నమస్కారం. అండ్ మై క్లోజ్ ఫ్రెండ్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ అందరికీ హాయ్. హాయ్ హసీనా, కొంచెం మీరు స్టేజ్ మీదకి వస్తే బాగుంటుంది. ఇలాంటి మోటివేట్ చేసే వాళ్ళకి 5 నిమిషాలు కొంచెం డిప్ అయిపోయింది స్టేజ్. కాబట్టి కింద మాట్లాడుతుంటే ఉపాధ్యాయులకు కూడా కొంచెం బోరింగ్ ఉంటుంది. వచ్చేసాయి అందరూ క్లాప్ కొట్టాలి గట్టిగా. అందరికీ నమస్కారం. అండ్ సార్, మా స్టూడెంట్స్, నాతో చదువుతున్న విద్యార్థులందరికీ హాయ్. ఓకే, నేను హసీనా. డిగ్రీ వరకు కంప్లీట్ చేశాను. ప్రస్తుతానికి చిన్న బోటింగ్ నా ఇంట్లోనే నడుస్తుంది. 2 కిడ్సే నాకు, పాప బాబు. ఓకే, చాలా మిస్ అయ్యాను నేను అందరినీ. ఊళ్ళోనే ఉంటున్నా కానీ ఒకరిని చూసి ఒకరు అరే జస్ట్ మా ఫ్రెండ్సే కదా ఇలా హాయ్ చేద్దాం బాయ్ చేద్దాం అని ఇలా అందరికీ ఉండదు. జస్ట్ ఎవరో వెళ్ళిపోతున్నారు, పక్క నుండి వెళ్ళిపోతుంటారు. ఓకే, అయినా దీంట్లో అందరికీ నా బెస్ట్ ఫ్రెండ్ని మిస్ అయ్యాను నేను చాలా. ఓకే, ప్రస్తుతానికి అందరికీ నా వచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ నా యొక్క విన్నపాన్ని మనిషి. నేను వెటర్నరీ అసిస్టెంట్గా చేస్తున్నాను మేడం. ఇక్కడికి వచ్చేసిన సార్ వాళ్ళందరికీ, నా మిత్రులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం గురించి చాలా రోజులుగా మేము అనుకుంటున్నాము. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇది డిలే అయింది, వాస్తవమే. కాకపోతే మేము అనుకున్నది ఏంటంటే, మేము చేస్తే ఇప్పుడు మిగతా వాళ్ళు చేసినట్టు కాదు, మనం చేస్తే 100% సక్సెస్ ఉండాలి, ప్రతి ఒక్కరు రావాలి. ఎందుకంటే 20 సంవత్సరాలు దాటిపోయింది, మా 10th అయిపోయిందని నమ్మలేకపోతున్నాం. మీతో గడిపిన క్షణాలు, మీరు నేర్పించిన పాఠ్యాలు అన్నీ మాకు ఇంకా మనసులో మెరుగుతున్నాయి. మీరు చెప్పిన విలువలే మేము ఇప్పటి వరకు పాటిస్తున్నామని సగర్వంగా చెప్పుకుంటున్నాము. మీరు చూపించిన క్రమశిక్షణ, నేర్పిన విద్య, ప్రతి ఒక్కటి మేము ఈ స్థాయిలో ఉన్నాము, ఇక్కడ నిలబడి ఉన్నామంటే మీది 100% మీ సహకారం, ఉపాధ్యాయుల సహకారం, టీచర్ల సహకారం ప్రతి ఒక్కరికి ఉందని నేను ఈ సగర్వంగా ఈ వేదిక మీద నుంచి గొప్పగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మనం మొదటి నుంచి విద్యార్థులు ఎలా ఉన్నారనేది వాళ్ళ టీచర్లు క్రమశిక్షణతో వెలిగారంటే పెద్ద అయ్యాక కూడా వాడు ఖచ్చితంగా క్రమశిక్షణతోనే ఉంటాడు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈరోజు ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం గురించి ఎన్నో కళలు అనుకున్నాం, ఇట్లా చేయాలి అట్లా చేయాలని. టీచర్ వాళ్ళు, సార్ వాళ్ళు కూడా అందరు రావాలి, కొంతమంది సార్ వాళ్ళు కూడా రాలేదు. సరే, మీరందరూ వచ్చినందుకు మాకు చాలా సంతోషం ఉంది. వేణు సార్ కానీ మాకు చాలా దగ్గర, వేణు సార్, రాజమౌళి సారు, సుజాత మేడం మాకు చాలా దగ్గర, వీళ్ళు శ్రీనివాస్ సారు, వీళ్ళందరూ మాకు ఎన్నో విషయాలు చిన్నప్పుడు నేర్పించారు. మేము ఈ పొజిషన్లో ఉండడానికి మీరు కూడా కారణమని నేను తెలుసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఈ కార్యక్రమం గురించి ఇంత బాగా జరిగిందంటే నేను 2-3 పేర్లు తప్పకుండా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ ఒక కార్యక్రమం చేయాలంటే అంత ఈజీ కాదు. అందరం టైంకి వచ్చాం కానీ ఇక్కడ పని ఇదంతా చేసిన అందరూ హైదరాబాద్లో ఉంటారు, కొంతమంది వేరే దగ్గర ఉంటారు. ఈ కార్యక్రమాన్ని ముందు ఉండి నడిపించిన మన మిత్రుడు సంగు మహేష్ గారికి నేను సభావేదిక నుంచి మనస్ఫూర్తిగా
కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ముత్యం కరుణాకర్ గారికి ఈ సభా వేదిక నుంచి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మన లేడీస్ కూడా అందరూ వచ్చారు, వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. అందరూ చప్పట్లు కొట్టండి. ఎంకరేజ్ అందరిని కొడుతున్నాం. ఎన్నుకుని చూడు, ఎన్నుకుని చూడు. అడిగి మరి కొట్టించుకుంటున్నాను. ఇది అన్యాయం. మంచిది. ఈ దినమున ఏర్పాటు చేసినటువంటి గెట్ టుగెదర్ సభకి ఇచ్చేసినటువంటి సార్స్ అండ్ టీచర్స్ హృదయపూర్వకంగా వందనాలు. హలో ఎవ్రీవన్, హాయ్, బాగున్నారా? బాగున్నారంటే అంటారు. బాగున్నారా అమ్మ? మీరు బాగున్నారా? చాలా బాగున్నారా? మేడం మీరు బాగున్నారా? ఓకే, రాణి మేడం అనుకుంటాను. ఓకే, గుర్తుపట్టాను. మీరు మారిపోయారు మేడం. సౌమ్య మేడం మారిపోలేదు, పార్వతి మేడం మారిపోలేదు, సత్యవతి మేడం మారిపోలేదు, సుకన్య మేడం మారిపోలేదు, సుజాత మేడం అసలే మారిపోలేదు. వీళ్ళందరూ రాజమౌళి ఇంకా మారిపోలేదు. ఇది గొప్ప విషయం. నేను సార్ మారిపోలేదు, సార్ నేను గుర్తుపట్టలేదు, సారీ సార్. సఫీరుద్దీన్ సార్ నాకు హిందీ సబ్జెక్ట్ చెప్పేవారు, హెడ్ మాస్టర్. ఇప్పుడు ఓకే రైట్, ఇప్పుడు ప్రజెంట్ హెడ్ మాస్టర్ సార్. ఓకే, మంచిది, సంతోషం. 20 సంవత్సరాలుగా మనందరి జీవితాలలో ఎన్నో ఆనందాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో అవమానాలు. ఏదేమైనా మనందరం ఈరోజు కలుసుకునే భాగ్యము ఆ భగవంతుడు ఇచ్చాడు. కానీ మనందరము కొంతమందిని మిస్ అయ్యాం. అది ఎవరనంటే గుండగోని అనిల్, మల్రా రవికుమార్, కార్తిక్ రెడ్డి. మంచిది. వారితోటి గడిపినటువంటి సన్నివేశాలు ఈ సమయాన్ని గుర్తుకొస్తున్నాయి. హృదయంలో వేదన కూడా ఉంది, ఆవేదన కూడా ఉంది. మంచిది. మరొకసారి ఉపాధ్యాయులకు శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఉన్నాం. మీరు నేర్పినటువంటి ఆ మంచి విద్యనే మమ్మల్ని ఒక బలమైన క్రమశిక్షణలో నిలబెట్టిందని నేను మనస్ఫూర్తిగా హృదయంలో విశ్వసిస్తూ ఉన్నాను. మీరే కనుక మాకు నేర్పించకపోతే మేము ఏ స్థితిలో ఉండేవాళ్ళమో. కాబట్టి మీరు మా కొరకు పడిన ఆ ప్రయాసం వ్యర్థం కాలేదని మేమందరము భావిస్తూ ఉన్నాం. మంచిది. నేను ప్రజెంట్గా బేగంపేట విలేజ్లో చర్చి పాస్టర్గా పనిచేస్తూ ఉన్నాను. నాకు 3 కుమార్తెలు. ఇప్పుడైతే చాలా బాగున్నాను. నా స్నేహితులందరినీ జ్ఞాపకం చేసుకునేటువంటి ఆ గొప్ప భాగ్యం ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. మంచిది. మరొకసారి ఈ వేదిక మీదుగా ఆనందంలో ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు మీ అందరిని చూస్తుంటే. ఎందుకంటే 20 సంవత్సరాలండి, వాళ్ళందరూ మారిపోయారు. ఎవరు గుర్తుపట్టలేదు. మీరు ఎవరెవరు ఉన్నారో ఎట్లెట్టున్నారో గుర్తుపట్టడానికి వస్తలేదు. కొన్ని మొఖాలు గుర్తుపడుతున్నాను, కొన్ని మొఖాలు గుర్తుపట్టలేదు. ఓకే, మంచిది. ఇక మేమంటే ఎప్పటికీ ఆన్లైన్లోనే ఉంటాం మేము అందరం. ఓకే, సంతోషం. ఓకే, ఒక చిన్న పాట పాడతా. అది సినిమా పాటనే, ఓల్డ్ సాంగ్. ఓకే, మొత్తం పెట్టాం అన్న. 4 బాక్సులు ఉన్నాయి. ఓకేనా? ఓకే. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నీది నాది. ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను, ఒక్క క్షణం నువ్వు వీడి నేనుండలేను. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఏనాడి మాయని మమత నీది నాది. ఓకే,
మనకే మంచిది. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి వారికి హృదయపూర్వకంగా వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ టీచర్స్ అండ్ మేడమ్స్, సార్స్. మీరు మా యొక్క పిలుపు మేరకు వచ్చినందుకు హృదయపూర్వకంగా వందనాలు. మీరు ఇంకా ఇప్పుడు కూడా మా గురించి కొన్ని మాటలు చెప్పి మమ్మల్ని బలోపేతం చేసి ఇంకా ఎత్తైన శిఖరాలు ఎక్కునట్లు ఒక మంచి మాటలు మీరు మాకు అందించాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సురేష్. ఇంతటి